మనకి మనకి రమణ మహర్షి చాలామంది చూసిన వాళ్ళు ఆయన. అంటే ఆయన 1956లోనే చనిపోయినట్టున్నారు. ఆయన్ని చూసిన వాళ్ళు కొంతమంది మాట్లాడడం కూడా జరిగింది. రమణ మహర్షి సిద్ధాంతం ఏంటి? ఏమీ లేదమ్మా, నేనెవరో నాకు తెలిస్తే ఈ ప్రపంచం తెలుస్తుంది, భగవతత్వం తెలుస్తుంది అని చెప్పాడు. ఎప్పుడు ఏమడిగినా సరే రమణ మహర్షి ఏమంటాడు? చుమ్మా యుప్ప అంటాడు. అంటే ఏంటి? ఊరకుండు అంటాడు. ఎవరు ఊరకుండేది? అసలు నడిపిస్తున్నది ఎవరు? మన మనసు ఊరకుండడం గనక అలవాటైతే, అంటే నిశ్శబ్దంగా గనక ఉండడం అలవాటైతే మనం సత్యాన్ని గ్రహిస్తాము అని చెప్పటం జరిగింది. ఆ రమణ మహర్షి ఆశ్రమంలో త్రిపుర రహస్యం అనేటువంటి ఒక పుస్తకాన్ని వాళ్ళు పబ్లిష్ చేశారు. ఏంటి త్రిపుర? 3 పురాలు దాటినటువంటి ఒక స్థితి. ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు? వేదాల్లో ఏం చెప్పారు? ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్న మూడిటి గురించి ఎక్కువ చెప్పారు. సత్వతమో రజోగుణాలు అన్నిటికీ కారణం అన్నాడు. తమో అంటే ఏంటి? శరీరం. రజోగుణం అంటే మన ప్రాణం, మన మనసు. ఆ తర్వాత సత్వగుణం అంటే ఏంటి? అంటే సత్వగుణం అంటే అఫ్కోర్స్ సత్వగుణం అంటే ఆలోచనలు దాటినటువంటి ఒక స్థితి. ఈ 3 స్థితులు కనుక మనం దాటామంటే విషయాన్ని మనం అర్థం చేసుకోగలమన్నాడు. అంటే నేను శరీరాన్ని శరీరం ఏంటో నాకు తెలియాలి, నాకు వస్తున్నటువంటి నా ప్రాణం ఏంటో తెలియాలి, నా మనసుకు వస్తున్నటువంటి ఆలోచనలు తెలియాలి. నిద్రపోతున్నప్పుడు ఇవేమీ లేనప్పుడు, నా మనసు పనిచేయనప్పుడు నేను ఎంత ప్రశాంతంగా నిద్రపోయినాను, తెల్లవారు లేచిన తర్వాత నేను ఎంత శక్తివంతంగా లేచాను అనేటువంటి విషయం నాకు తెలియాలి. అంటే అర్థం ఏంటి? మన మనసుకున్నటువంటి ఘర్షణ తగ్గిపోతే వండర్ఫుల్గా మన ప్రాణశక్తి అద్భుతంగా ఉంటుంది. పగలల్లా మనసు ఆలోచించి చేసి సాయంత్రం అయ్యేటప్పటికీ అలసిపోతాం. అలసిపోయేది నిజంగా ఎవరు? శరీరం అలసిపోదు, మన మనసు అలసిపోతుంది. ఎందుకు? అనవసరమైనటువంటి ఆలోచనలతోటి. మనసు అంటే ఏంటి? కాలం. ఇది ఎప్పుడు ఎలా ఉంటుంది? ఉంటే జరిగిపోయిన విషయాలు తవ్వుకుంటూ ఘర్షణ పడుతుంది, లేదు అంటే జరగబోయే విషయాల గురించి భయపడుతూ ఉంటుంది. మనసు ఎప్పుడు ప్రస్తుతంలో ఉండదు. ఒకవేళ ఉండాల్సి వస్తే అది మంచిది కాదు, ఇది మంచి కాదు అని పోల్చుకుంటుంది. ఇప్పుడు మన భగవతత్వ సాధన ఏంటి? ఆధ్యాత్మిక సాధన ఏంటి? మన ఈ చిన్న జీవాత్మ దగ్గర నుంచి నేను జీవాత్మని కాదు, నేనే జ్ఞానం, నా దగ్గరే భగవతత్వ శక్తి ఉందనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి అంతేగాని చెయ్యటానికి ఏమీ లేదు. ఎప్పుడు గ్రహిస్తాము? నేను జీవాత్మని కాదు, నేను ఒక జీవుణ్ణే కాదు అనేటువంటి విషయాన్ని నీ మనసుకి తట్టినప్పుడు అప్పుడు నేనెవరు అనేటువంటి విచారణకి మొదలు పెడతాం. అప్పుడు మనం ఎట్లా చేస్తాము? మన మనసు మీద మనం పనిచేసుకుంటాం. ఈ మనసు మీద మనం పనిచేసుకోవటంలో మనం ఫస్ట్ గ్రహించేది ఏంటి? నీ కంటికి కనపడుతూ మారుతూ ఉన్నటువంటి ప్రతిదీ పోయేదే. మారకుండా ఉన్నటువంటి ఒకే ఒకటి ఉన్నది, అది మన జ్ఞానం. ఇప్పుడు నేను చిన్నప్పుడు 14 ఏళ్ళు వచ్చాను, అప్పుడు నేనున్నాను, కానీ నా శరీరం ఇన్ని మార్పులు జరుగుతున్నట్టు నాకు తెలియడల్లా. మీరు 100 సంవత్సరాల వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి అడిగితే నేను చాలా యంగుగా ఉన్నానంటారు. అంటే మనసుకి చావు లేదు.